మీ పరమానంద స్వామి కృతజ్ఞభావాలు. దేవాలయంకి వెళ్ళాను, 100 దీపాలు ముట్టించాను, 100 ఒత్తిడి పెట్టాను, 100 కొబ్బరికాయలు కొట్టాను. అహంకారముతో ఏ ఒక్క కర్మ చేస్తే నువ్వు హంతమైపోతావు. కానీ నీ జీవితంలో అహంకారం విడిచిపెట్టు. యద్భావం తద్భవతి. మనసులో ధ్యానించు. ఆ పరమాత్ముడు ఆత్మశుద్ధి లేని ఆచారమేం ఎందుకు? 100 దీపాలు పెట్టే కన్నా ఒక్క దీపముని ఆత్మలో వెలిగించు. అప్పుడు నీకు ప్రపంచం ఏదో కనిపిస్తుంది. ఎదుటివాడికి ఎలా మాట్లాడాలి, ఎలా పొందుపరుచుకోవాలి నీకు తెలుస్తుంది. 100 దీపాలు వెలిగించిన ఆత్మశుద్ధి లేని ఆచారము నీకు కలగదు. పరమాత్ముడికి ఏకపక్షణ భావనతో, ప్రార్థనతో నువ్వు ప్రార్థించు. నీ ఆలోచన విధానము, భావన ఉండాలి. నువ్వు తీసుకున్న ఊపిరి, శ్వాస ఎటువంటి విధానము నువ్వు తీసుకుంటున్నావు, నువ్వు నడిచే నడక ఏ పొత్తుపరుచుతున్నది, నువ్వు చూచిన చూపు ఎలాంటి దుష్టుని దుక్కు చూస్తున్నావో ఆలోచన విధానం మార్చుకో. నీ మనసు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో. పరమాత్ముడు నీకు అన్నీ మారుస్తాడు, అన్నీ నీకు ఇస్తాడు. అందరూ నీ దగ్గరకు వస్తారు. మీ పరమానంద స్వామి.